సైట్ వెర్బ్ ఫామ్స్ ఎందుకంటే సైట్ అనేది వెర్బ్ కాదు. సైట్ అనేది ఒక నౌన్. సైట్ అనేది వెర్బ్ కాదు, సో దానికి వెర్బ్ ఫామ్స్ అనేది ఉంది. మై సిస్టర్ వర్క్స్ ఇన్ డాష్ బ్యాంక్. అక్కడ ఏ బ్యాంక్ వచ్చింది? వి మెట్ హిమ్ ఎట్ డాష్ బ్యాంక్. అక్కడ దా బ్యాంక్ వచ్చింది. మై సిస్టర్ ఏ వచ్చింది, అక్కడ దా వచ్చింది. రెండింటికి బ్యాంక్. ఏ ఎక్కడ వస్తుంది, దా ఎక్కడ వస్తుంది. బ్యాంక్ అనే కాదు, స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, ప్రిజన్ అవ్వచ్చు, వాట్ నాట్, ఇలాంటి ప్లేసెస్కి దా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏ అండ్ ఆర్టికల్స్ కూడా రావచ్చు. దా ఎక్కడ వస్తుంది, ఏ అని ఎక్కడ వస్తుందని చెక్ చేద్దాం. అంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం చెప్పినప్పుడు దా వస్తుంది, నార్మల్ డైలీగా చెప్పినప్పుడు ఏ వస్తుంది. బ్యాంక్ ఉంది. మై సిస్టర్ వర్క్స్ ఇన్ ఎ బ్యాంక్. మా సిస్టర్ బ్యాంక్లో పనిచేస్తుంది. అది ఒక జనరల్ ఒక డైలీ యాక్టివిటీ. అది అక్కడ మనం ఏ బ్యాంక్ వస్తుంది. వి మెట్ హిమ్ అట్ ద బ్యాంక్. అక్కడ ఏంటి, ఒక స్పెషల్ పర్పస్ ఉంది. అలా స్పెషల్ పర్పస్ కోసం చెప్పినప్పుడు ద బ్యాంక్. కాలేజ్ ఉంది. వి డైలీ గో టు ఏ కాలేజ్. డైలీ వెళ్తాం కాబట్టి ఏ కాలేజ్. ఐ కేమ్ టు ద కాలేజ్ ఫర్ పేయింగ్ ఫీ. మై ఫాదర్ కేమ్ టు ద కాలేజ్ ఫర్ పేయింగ్ ఫీ. ఇక్కడ చూస్తారా, ఫాదర్ డైలీ వెళ్తాడు, ఎప్పుడో వెళ్తాడు. ఒక పర్పస్ వచ్చింది. పర్పస్ వచ్చినప్పుడు ద. అర్థమైందమ్మా? అది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా రాసి రావాలంటే అంత బాగా రాసి రావాలి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ న్యూ పేజెస్ స్టార్ట్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయదు. ఆర్డర్గా చాలా ఫ్యూ పేజెస్ రాయండి. ప్లీజ్ బాగా అయితే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. రేపు పబ్లిక్ పేపర్ చూసుకుని ప్రతి నిమిషం వ్యాలిడ్. అక్కడ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ దూదుకు రావాలి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ చాలా నీట్గా హార్డ్ వర్డ్స్ అండర్లైన్ ఇచ్చిన హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసి బాగా డెమోన్స్ట్రేట్ చేస్తే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ మంచిగా రావాలి. ప్రతిది కూడా స్క్రాచెస్ పెట్టకుండా ప్రతి రామన్ కూడా చాలా బాగా రాయాలి. రామన్ రాస్తే డౌట్ పడకూడదు. ఎంత బాగా రాస్తుంటే అంత బాగా రాసినా రావాలి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ మంచి వొకాబులరీ పెట్టి హార్డ్ వొకాబులరీ పెట్టి రాయాలి. పై చాట్ టేబుల్ చాట్ కూడా నేను ఎలా చెప్పాలో అలా నీట్గా రాయండి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా ట్రై చేయండి. ఓకేనా? నైన్ 45 minutes సెక్షనే పెట్టుకోవాలంటే అంతకుమించి చెప్పుకోవచ్చు. సెక్షనే రాసిన తర్వాత ఆ సెక్షన్ 5 సార్లు వెరిఫై చేయండి. 3 సార్లు చేయండి. ఎన్నిసార్లు? 3 సార్లు. మీరు సెక్షన్ రాసిన తర్వాత సెక్షన్ కరెక్ట్ రాసినా, నెంబర్ కరెక్ట్గా వేసినా 3 సార్లు వెరిఫై చేయండి. అప్పుడు మీకు ధైర్యం వచ్చేస్తుంది. ఈ వెరిఫికేషన్ అంతా రాయడం అంతా కూడా 40 minutes అయిపోయింది. అంటే 9:30కి స్టార్ట్ చేస్తే 10 కల్లా ఏంటది సెక్షన్ అయిపోవాలి. మళ్ళీ 10:15 నుంచి 11 వరకు గ్రామర్ అయిపోవాలి. ఏంటి 10:15 గ్రామర్ అయిపోతుంది. గ్రామర్ కూడా ప్రతి రామను 2 times చెక్ చేయండి. ప్రతి రామను 2 times చెక్ చేస్తూ ఉండాలి. ప్రతి రామన్ని స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్గా వేసిన నెంబర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వేస్తే చెక్ ఇలాగే చేయండి. వెంటనే గుడ్డిగా రాసుకునేప్పుడు ఆర్డర్గా రాయండి. తర్వాత క్రియేటివ్స్ ఎంత స్టార్ట్ చేస్తారు? 11:50 12:30 వరకు కదా, 12:40 వరకు కదా, 12 స్టార్ట్ చేయండి క్రియేటివ్స్. అంటే 12 వరకు మీరు సెక్షన్ మీరు రాసుకోవచ్చు వెరిఫికేషన్స్తో. 12 o'clock స్టార్ట్ చేస్తే డైలాగ్ కాన్వర్సేషన్ ఎంచుకున్నారు అనుకోండి 20 minutes అయిపోవాలి. ఏదైనా 20 minutes. 20 minutes నీట్గా రాయాలి. స్క్రిప్ట్ రాస్తే స్క్రిప్ట్ 20 minutes అయిపోవాలి. పై చాట్ రాస్తే పై చాట్ 20 minutes అయిపోవాలి. దేంతో విత్ వెరిఫికేషన్స్తో. స్క్రిప్ట్ రాసి 3 times వెరిఫికేషన్ 20 minutes అయిపోవాలి. వెరిఫికేషన్ రాయడం 20 minutes అయిపోవాలి. డైలాగ్ కూడా వెరిఫికేషన్, స్పెల్లింగ్ మిస్టేక్స్ వెరిఫికేషన్ అంతా 20 minutes అయిపోవాలి. పై చాట్ కూడా వెరిఫికేషన్ రాయడం 20 minutes అయిపోవాలి. అయిపోయిన తర్వాత చాయిస్ రాయేటప్పుడే ఎంత అవుతుంది? 11 స్టార్ట్ చేస్తే 12 స్టార్ట్ చేస్తే 11:40 స్టార్ట్ చేయాలి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఎంత స్టార్ట్ చేయాలి? 11:40కి స్టార్ట్ చేయాలి. 11:40 స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 20 minutes అంతా కానీ 20 minutes కానీ తక్కువనే అయిపోతుంది. మీకు తెలుస్తా సెక్షన్ 40 minutes అనుకోం కానీ కరెక్ట్గా మనకు తెలిస్తే 15 నిమిషాలు కూడా అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. అవునా కదా? మనకు రానిది బ్లాంక్ వదిలేండి, మళ్ళీ తర్వాత గుర్తుకొస్తాయి. రాలేని దాన్ని అక్కడే పట్టుకొని ఆగిపోవద్దు. రాలేని దాన్ని గ్యాప్ వదిలేసి మిగతాని వెళ్ళిపోండి, తర్వాత గుర్తుకొస్తుంది. ఒక రాదని చెప్పి మీరు అక్కడే ఉండిపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అలా ఎప్పుడు చేయకండి, స్ట్రక్ అయిపోకూడదు. ఎప్పటికప్పుడు టైం చూసుకోవాలి. మొత్తం క్రియేటివ్ రాసిన తర్వాత మళ్ళీ 2 times వెరిఫై చేసిగా టైం మిగిలితే అప్పుడు చాయిస్ రాయండి.
అప్పుడే చాయిస్ అనేది మీరు రాయాలి. అప్పటి వరకు చాయిస్ అనేది మీరు రాయకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా చేస్తే కరెక్ట్ టైం సరిపోతుంది. ప్రతి దగ్గర కూడా టైం పక్కన ఉండాలి. మీకు వాచ్ టైం చెక్ చేసుకుంటూ రాయండి. ఓకేనమ్మా? క్యారీ క్రియేటివ్స్ బాగా చెక్ చేసుకోండి. 35, 36, 37 నార్మల్గా చూసుకోండి. రాయడం చేయకండి. రాయడం మీరు ఏం చేయొద్దు. జస్ట్ చెక్ చేసుకోండి. క్రియేటివ్స్ అన్నీ అయిపోయింది. మీతో చాయిస్. రేపు మార్నింగ్ 4 నుంచి 8 వరకు క్రియేటివ్స్ బాగా చదువుకోండి. హార్డ్ వర్డ్స్ 4 నుంచి 8 వరకు అంటే క్రియేటివ్సే కాదు, దాంతోపాటు సినిమన్స్ చేయాలి, యాంటనమ్స్ చేయాలి, ఇడియమ్స్ అండ్ ప్లేసెస్ చదవాలి. రేపు మార్నింగ్ వర్క్ చెప్తున్నాను. మ్యాచింగ్స్ చేయాలి. ఈ హార్డ్ వర్డ్స్ చదవాలి. హార్డ్ వర్డ్స్ అనేది చదవాలి. 4 to 8గా అవ్వాలి. ఇప్పుడు మీరు ఇంటికి 10కి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 10:30 to 11:30 ఏవైతే ఇప్పుడు బ్యాలెన్స్ ఉండిపోయాయో మ్యాచింగ్స్ మనకి మార్నింగ్ లిస్ట్లో ఉంది. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత 10:30 to 11:30 ఏం ప్రాక్టీస్ చేస్తారు? కాంప్రహెన్షన్ ప్యాసేజ్. రాదు కొద్ది స్పేస్ వదిలేయండి. మళ్ళీ థర్డ్ రాదు కొద్ది ప్లేస్ వదిలేయండి. ఫోర్త్ రాదు కొద్ది ప్లేస్ వదిలేయండి. ఫిఫ్త్ వస్తాయి. అలాగా నీట్గా ప్రెజెంట్ చేయండి. సో మనం ఎంత బాగా చదివేది కాదు, ఎంత బాగా ప్రెజెంట్ చేస్తామంటే చాలా ఇంపార్టెంట్. రోజు ఇస్తారు. ఇది సెక్షన్ 1 to 5 చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 1 to 5 అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రోజ్ కంప్లీట్ గా ఫుల్ ఫ్లెక్సిబుల్ గా అంతా అయిపోయింది రీజన్. ఒక్క కాంప్రహెన్షన్ ప్యాసెస్ మాత్రమే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఒక వెబ్సైట్లోని నీట్గా ఆన్సర్ చెక్ చేసుకోండి. రేపు పేపర్ మీరు రాసిన తర్వాత దయచేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. నీట్గా రాసుకోండి. రండి. ఆల్ ది బెస్ట్ టుమారో ఎగ్జామ్. ఓకేనమ్మా? ఓకే. ఇంటికైతే కాంప్రహెన్షన్ ప్యాసెస్ మర్చిపోలేదు, ఖచ్చితంగా చేయాలి. చాలా బాగా ఓకేనా? ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేయదు. వెళ్ళిపోయినా బ్యాగ్ ప్రెజెంటేషన్ బాగా ఓకేనమ్మా? ప్రెజెంటేషన్ బాగా ఇవ్వండి. రేపు ఈవినింగ్ రెస్ట్ తీసుకొని రండి.